భగవద్గీత ఏం చెబుతుంది? ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలు తీర్చుకోవడం కాదు, అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. సంతృప్తిగా, ఆనందంగా జీవించడం ఎలా అని చెబుతుంది. సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతమో చెబుతుంది. పాపపుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది. జ్ఞానం, మోక్షం, బ్రహ్మం, ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో, ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఏమిటో చెబుతుంది. మంచి పనులు చేసేవారికి లభించే శాశ్వత కీర్తి అంటే ఏమిటో చెబుతుంది. పరమాత్మకి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ని చేరే మార్గాన్ని చూపిస్తుంది. అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను, నన్ను, మనందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నత